నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 1/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:11, తిథి నవమి రాత్రి తెల్లవారుజామున 2:43 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7:55 వరకు, యోగాలు విష్కంభ సాయంత్రం 4:32 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 1:54 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజామున 2:43 వరకు, రాహుకాలం ఉదయం 7:17 నుంచి 8:50 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:04 వరకు, యమగండం ఉదయం 10:24 నుంచి 11:57 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:12 వరకు, మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:41 వరకు, అమృతకాలం ఉదయం 10:13 నుంచి 11:58 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:34 నుంచి 6:17 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఒకటి కనబడుతుంది. ప్రతి కార్యక్రమంలోనూ అనుకోని ఆటంకాల వల్ల కావచ్చు, అనుకోని ఆలస్యాల వల్ల కావచ్చు, కొంత మానసిక ఒత్తిడి, అలజడి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి మీలో ఉండడం బట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి మనకి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వారి విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉందంటే, మీరు ఆశించిన స్థాయిలో వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఏదన్నా సహకారాన్ని కానీ, లేకపోతే వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలలో, అంటే మీ ముఖ్యులు ఆత్మీయులు అనుకున్న వ్యక్తులతో మీకు ఆశించిన స్థాయిలో సరి అయిన సహకారం అనేది పొందలేక కొంత చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం లాంటిది ఉంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులు, అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరితో అయినా, స్నేహితులు ఎవరితో అయినా సరే, వారితో అనుకోని ఘర్షణలు, అనుకోని వాగ్వాదాలకు కూడా అవకాశం ఉన్న రీత్యా అపార్థాలకు, అనుకోని ఘర్షణలకు కొంతవరకు దూరంగా ఉండాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో మనకి ముఖ్యంగా కనబడే విషయం ఏంటంటే, ఆర్థిక సంబంధమైన విషయాలతో కానీ, మాటల వల్ల ఇతరులతో భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే గౌరవానికి సంబంధించిన విషయాల్లో హెచ్చు తగ్గులు, అంటే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకునే విధంగా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత నిరాశగా అనిపించే అవకాశాలు ఉన్న రీత్యా దానికి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో కుటుంబ వ్యవహారాలలో, ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా, దానికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత మీకు ఘర్షణతో, ఒత్తిడితో కూడిన పరిస్థితులు లాంటివి క్రియేట్ చేసే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తొందరగా నైరాస్యాల్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఘర్షణని అధిగమించే విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే సంతానం అభివృద్ధి కావచ్చు, మీ క్రియేటివిటీ కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలకు సంబంధించిన వాటి మీద ఫోకసింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండడం, అలాగే మానసిక అలజడి ఎక్కువగా ఉండడం, దానివల్ల అనవసర హృదయాందోళన పెరగడం, సంతానపరమైన విషయాలు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత అసంతృప్తిగా అనిపిస్తూ ఉండే పరిస్థితులు ఎదురవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క శక్తియుక్తులతో, విల్ పవర్తో ఎలాగైనా సరే ఆ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు, చేయగలుగుతారు. సింహరాశి.
అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే వీరికి యొక్క కుటుంబ విషయాలలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబంలో ప్రశాంతతకు సంబంధించిన విషయాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కానీ కొంత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం. రెండోది, మాటల వల్ల లేకపోతే మీ యొక్క ఆలోచనలు, ఆర్థిక సంబంధమైన ఒత్తిడిలు మొదలైన వాటి వల్ల కుటుంబ సభ్యులతో కొంత మీరు మాట్లాడే విధానం వల్ల మీ నాయకత్వ లక్షణాలు, మీ మాట్లాడే వైఖరి బట్టి కూడా వ్యక్తుల మధ్య కొంత ఏదైనా అపార్థాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యక్తులతో మాట్లాడే విషయాలు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ విషయంలో వీరికి వ్యక్తుల యొక్క సహకారం, అంటే ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క ముఖ్యులు, ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఇండైరెక్ట్గా కోరుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా కాకుండా వాళ్ళని అడగకుండానే వారి దగ్గర నుంచి అనుకోని సలహా సంప్రదింపులు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానివల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది అనుకున్న విషయంలో అది కొంతవరకు లాభదాయకంగా ఉన్నా కూడా అది అంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి ఉండే అవకాశం అనేది లేదు. అలాగే ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే, అంటే ఏదైనా ఎఫర్ట్స్ చూపించినా లేకపోతే ఏదైనా ప్రయాణాలు సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తద్వారా మీ యొక్క భాతృవర్గంతో ఏదైనా మీకు లాభదాయకంగా ఏదైనా ఆలోచనల విషయంలో కానీ సలహా సమృద్ధులతో కానీ అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు, వృత్తిలో మీరు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు కావచ్చు, ఆ వృత్తిలో మీరు చేస్తున్న విషయాలు, మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కొంత మీకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చే అవకాశాలు లాంటివి తక్కువగా ఉంటున్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కొంత స్వార్థపరులైన వ్యక్తుల యొక్క జోక్యం మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దానికి సంబంధించిన ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఎవరికన్నా మాటిస్తే మాటకు సంబంధించిన విషయాలు, వీటి నేపథ్యంలో కుటుంబ సంబంధమైన మాటలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, ఇంతకుముందు ఎవరికైనా రుణాలు ఇస్తే వాటిని వసూలు చేసుకోవడం కష్టం అని చెప్పే పరిస్థితులు లాంటివి ఎదురవడం, తద్వారా కుటుంబ వాతావరణంలో కొంత ఒత్తిడి అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది. కనుక ముందుగా మిమ్మల్ని మీరు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలను అధిగమించే పరంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు సమస్యలను అధిగమించడానికి ఆస్కారం అనేది అయితే కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీ మీద మీకు కొంతవరకు ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మరుక్షణం ఉండకపోవడం, లేకపోతే నేను తీసుకునేది కరెక్టా కాదా అని రకరకాల వేరియేషన్స్తో బాధపడడం, ఆ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఎటు నిర్ణయం తీసుకోలేక కొంత ఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది కొంతవరకు లాభదాయకమైన సమయంగానే ఉంది. కనుక వీలైనంతవరకు మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా మీ గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు కానీ, కొంతవరకు భూ సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, వాహన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలంగానే ఉంది. కనుక తొందరగా మీరు నిర్ణయాలకి రాకుండా నెగిటివ్గా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయులను సంప్రదించి వారి యొక్క సలహా సహకారంతో ముందుకు పెడుతూ ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, నిద్రలేమి, తర్వాత దానివల్ల ఆరోగ్య విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి, ఆకస్మికమైన ఖర్చులు అధికంగా పెరగడం వల్ల కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది మొదలైనవన్నీ ఉండడం, ఆ ఖర్చులు కూడా ఎక్కువ శాతం అది మీకు ఆ ఖర్చులు రిలేటెడ్గా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ అధికంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. వృత్తిపరమైన విషయాల్లో కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఒత్తిడిని అధిగమిస్తూ సరైన విశ్రాంతి తీసుకుంటూ ఆలోచన విధానాన్ని సరిగ్గా చూసుకుంటూ ముందుకు వెళుతూ వ్యక్తుల సహకారం సలహాలతో ముందుకు వెళ్ళి, అలాగే సంతాన వర్గంతో మీ ఆలోచనలని వారి ఆలోచనలని కలిపి మీరు క్రోడీకరించుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు మంచి సమన్వయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలలో మీకు అధిక శాతం అనుకూలంగానే ఉండే అవకాశం అనేది ఉంది.
ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, ఇంతవరకు ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉండడం, మీ ఆలోచనలు ఫలించడం, భాగస్వామ్య వ్యవహారాలు ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ఏదైనా ఉపయోగకరమైన విషయాలు మీరు తెలుసుకోవడం, అంటే వారి యొక్క వృత్తిలో ఏదైనా ఉంటే వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి కానీ, లేకపోతే వారికి ఏదైనా సరే వారి యొక్క ఉన్నతికి సంబంధించిన విషయాలు, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు మీకు కొంతవరకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు లాంటివి మనకు కనబడుతున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలవడం, అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం, మైత్రి బంధాలు బలపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే మీ ఆలోచనలు ఎక్కువగా నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం, అది కొంత అసంతృప్తిగా మిమ్మల్ని తీసుకెళ్ళడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆల్రెడీ మీకు ఏదైనా ఉన్నా అంటే సోషల్ మీడియా రిలేటెడ్గా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి ఏదైనా ఉన్న వృత్తులకు సంబంధించి వాటికి సంబంధించి కొంచెం డెవలప్ చేద్దాం, కొత్తవి తీసుకుందాం, కొత్తగా మనం ఇంకేదైనా ప్రవేశపెడదాం అని రకరకాల కోణాల్లో మీరు ఆలోచించడం, అది ఒక విధానం. రెండోది నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అధిక శ్రమ చేయడం అనేది, అలాగే విద్యార్థులు విద్య సంబంధించిన విషయాలు కూడా అధికంగా శ్రమ చేయడం మొదలైనవన్నీ అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీకు ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వడంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరినైనా అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ, ఎవరి దగ్గర మీరు వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేప్పుడు కానీ వీలైనంతవరకు వినయంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మీనరాశి వారికి ఈ రోజున వాళ్ళది మనం ప్రధానంగా పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా వాళ్ళకి అసంతృప్తి అనేది చాలా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆశించిన పనులలో కానీ, చేస్తున్న కృషిలో కానీ, లేకపోతే ఏదైనా ఒక పని మొదలుపెట్టి దాని విషయంలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాల్లో కానీ ఏదో తెలియని నైరాశ్యం, అసంతృప్తి అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాని విషయంలో మీరు కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోలేక, దాని అలాంటి వదిలేలేక కొంత ఎక్కువ శాతం బాధపడతారు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, వారి యొక్క అభివృద్ధి, మీ క్రియేటివిటీ, మీ యొక్క కొలీగ్స్ మొదలైన విషయాల్లో కొంత ఇదిగా ఉండే అవకాశం ఉంది. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానంగా మనం ఇప్పుడు చెప్తాము. దానితో పాటుగా అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ కూడా మీకు అనుకూలించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే దేవాలయ సందర్శన ఏది చేసినా కూడా అది చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఆ విధంగా చూస్తూ ముందుకు వెళ్ళినట్టయితే అది చాలా వరకు మీకు అనుకూలతలు ఇస్తుందని 12 రాశుల వారు కూడా గమనించుకోవాలి. నేటి విశిష్టత. ఈ రోజున వైశిష్యంలో మనం చెప్పుకునే విషయం ఏంటంటే, సాధారణంగా ఇక్కడ ఓనం అనే పండుగ కేరళ రాష్ట్రీయులకి చాలా ప్రధానమైన పండుగ. దాంట్లో ఇది ఇంకా వాళ్ళకి రేపు ఇంకా రాగల 3-4 రోజుల్లో ఓనం పండుగ వాళ్ళకి ఎంటర్ అయిపోతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ రోజున కూడా వాళ్ళకి 10 రోజుల పండుగ అది. ఆ 10 రోజుల పండుగలో ఇవాళ మనం ఒక ప్రత్యేకంగా ఒక దేవాలయం గురించి, ఎందుకంటే అక్కడ జరిగే ఆ పండగ విశిష్టత, ఈ ఓనం అనే పండుగ అక్కడ ప్రధానంగా కొన్ని ప్రధానమైన ప్రదేశాల్లో జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద టెంపుల్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అంటే అదేంటంటే ఆ ప్రత్యేకమైనది మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క పార్థసారథి టెంపుల్ అని చెప్పి అక్కడ చాలా ప్రత్యేకమైన టెంపుల్గా చెప్తారు. ఎక్కడ ఇది మనకి ఈ యొక్క ప్రధానమైన ప్రదేశంగా చెంగన్నూరు దగ్గర, ఇది కేరళలో చెంగన్నూరు దగ్గర, ఇక్కడ పతనంపట్ట జిల్లాలో ఇది ఉండడం అనేది జరిగింది. అలాగే అక్కడ 3 ప్రధానమైన నదుల్లో, పొడవైన నదుల్లో వన్ ఆఫ్ ద పంబా నది ఒడ్డున, దక్షిణం ఒడ్డున ఈ టెంపుల్ ఉండడం మనకి చెప్తారు. అంటే ఆర్ముగం పార్థసారథి టెంపుల్ అని చెప్పి దీని గురించి చాలా విశేషంగా చెప్తారు ఈ టెంపుల్కి. అయితే దీనికి విశిష్టతకి అసలు ఆ టెంపుల్ ఏంటి, ఆ టెంపుల్ విశిష్టత ఏంటి, ఆ టెంపుల్కి ఓనంకి ఏదైనా రిలేషన్ ఉందా అన్న విషయాలు కొంతవరకు మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పార్థసారథి టెంపుల్ అంటే అది స్వయన విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయంగానే, పార్థుడికి సారథిగా ఉన్న దేవాలయం. అంటే అది ఎవరు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అసలు ఈ టెంపుల్కి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే 6 వెదురు తిప్పల్లో ఆ బోట్లో ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల దానికి ఆ పేరు రావడం అనేది జరిగింది. ఆ యొక్క టెంపుల్కి ఆ యొక్క ఆర్ముగం
ఈ యొక్క పార్థసారథి టెంపుల్ అని. దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో దాన్ని ప్రతిక్షేపించింది కూడా ఎవరక్కడ ఆ టెంపుల్లో ప్రధానంగా దేవుణ్ణి అంటే మనకి ఇది మహాభారతానికి లింకప్ చేసుకుంటూ చెప్తారు. దీనికి సంబంధించిన 2-3 కథలు చెప్తారు. ఒకటి ఏంటంటే మొట్టమొదట మహాభారతంలో ఈ యొక్క కర్ణుణ్ణి అంటే శత్రువైనా కూడా వాళ్ళ దగ్గర ఏ రకమైన శస్త్రాలు లేని వ్యక్తి మీద అటాక్ చేసి వాళ్ళని ఇది చేసినందుకు అర్జునుడు బాధపడుతూ ఆ ప్రాశ్చిత్తంతో ఇక్కడ ఆయన పార్థసారథిగా ఉండే ఆయన మన విష్ణుమూర్తిని నెలకొల్పినట్టుగా ప్రతిమని ఇక్కడ చెప్తారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పాండవులందరూ మహాభారతంలో 5 ప్రదేశాల్లో ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్ని నెలకొల్పడం జరిగింది కృష్ణుడిని. అందులో అర్జునుడు ఈ ప్రదేశంలో ఆర్ముగం ఈ యొక్క పార్థసారథి టెంపుల్ని ఆయన నెలకొల్పాడని చెప్తారు. అది ఒక విధానంలో చెప్తారు. ఇంకొక విధానంలో ఏంటంటే ఇది తెప్పలో తీసుకొచ్చారు. 6 విధానాల్లో 6 వెదురు మొక్కలతో కలిపి తీసుకొచ్చిన తెప్పలో తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రదేశానికి ఆర్ముగం అనే పేరు ఏర్పడింది అని అనే ఒక పాయింట్ చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని చోట్ల 6 కాదు అవి 7 వెదురు మొక్కలతో వెదురు తిప్పల్లో తీసుకొచ్చారు. మధ్యలో ఒకటి ఊడిపోయింది. అది ఊడిపోయిన ప్రదేశం దగ్గర నుంచి 6 తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందని ఇంకోటి చెప్తారు. ఇంకొక చోట ఏమంటారంటే అలా కాదు, అది ఏంటంటే అది నీటికి సమీపంగా ఉండే అరణి పెట్టే అంటే అది నీటికి సమీపమైన భూమి దగ్గర దీన్ని ఉంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అలా రకరకాలుగా ఆ స్థలంలో చెప్పుకుంటూ వెళ్ళినా కూడా ఇక్కడ ప్రధానంగా ఆ టెంపుల్ యొక్క విశిష్టతలో అక్కడ ఆయన్ని మనం పార్థసారథి రూపంలో చూస్తాం. పార్థసారథి రూపంలో చూడడం అంటే ఏంటంటే ఒక చేతిలో శంఖు, ఒక చేతిలో మనకి ఈ యొక్క కొరడాలా ఉంటుంది. అలాగే ఆయన ఈ యొక్క ప్రధానంగా ఈ భీష్ముడికి ఆయనకి మధ్య ఒక ఇది జరిగినప్పుడు ఆయన చెయ్యను నేను ఏ రకంగానూ చేతిలో ఏ రకమైన అస్త్రాలు ఉపయోగించనన్న ఆయన కూడా ఒకానొక సందర్భంలో కోపంతో ఆయన కిందకి దిగి ఎవరు ఈ నారాయణుడు అయిన విష్ణుమూర్తి అర్జునుడికి భీష్ముడికి అవుతున్న ఈ ఫైటింగ్లో ఆయన అర్జునుడిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు భీష్ముడి మీద కోపంతో ఆయన కిందకి దిగి చక్రాన్ని తీస్తే అప్పుడు ఆయన ఆపుతాడనమాట ఈ యొక్క పార్థుడు అంటే అర్జునుడు. వద్దు నువ్వు ఏది శస్త్రాన్ని చేతపట్టనన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అనేటప్పటికీ ఆయన శాంతించి ఆగిపోతాడు. ఆ రూపాన్ని మనం ఇక్కడ గుర్తెచ్చుకునేట్టుగా చిత్రాలన్నీ కూడా ఉంటాయి ఆ టెంపుల్లో. చాలా ప్రధానమైన టెంపుల్ అది, చాలా హైట్లో ఉంటుంది ఆ టెంపుల్ కూడా. అదంతా కూడా ఏంటంటే అక్కడ దాన్ని అన్నప్రభుగా కూడా ఆయన్ని కొలుస్తారు. అంటే ఆయన వీరత్వానికి చిహ్నంగా మీసాలు కూడా ఉంటాయని చెప్తారనమాట. అయితే ఆ యొక్క టెంపుల్లో ప్రధానంగా అన్నప్రభువుగా ఆయన కీర్తించడం అనేది, అలాగే ఆ ప్రతిమలు కూడా చాలా చక్కగా దశావతారాల్లాగా చెక్కి అంతా చాలా నీట్గా ఉంటుందన్నమాట టెంపుల్ ఉండడం కూడాను. అక్కడ ఏంటంటే అతి ప్రధానంగా ఈ ఓనం పండగకి ప్రాముఖ్యతలో ఏంటంటే పడవ పందాలనేవి చాలా ఫేమస్ ఇక్కడ. జనరల్గా ఓనంలోనే వల్లంపల్లి అని చెప్పి దాన్ని అంటారు, వల్లంకల్లి అని. ఆ పడవ పందాలకు సంబంధించి ఇక్కడ చాలా ఫేమస్గా చెప్తారు కనుక దానికోసం ఇది. అలాగే చుందన్ పల్లం అంటారు. అంటే ఏంటంటే పాము ఆకారపు స్నేక్ బోట్స్ లాగా ఇక్కడి నుంచి వాటిలో పాల్గొనడం 100 మీటర్ల ఎత్తులో ఉంటాయి దానికి ఇది. అలాగే ఓనం సజ్జకు కూడా చాలా ఫేమస్ ఇది. అంటే అక్కడ చాలా చక్కగా తిరువోణం ధోని అంటారనమాట. ఇక్కడ ఇదే టెంపుల్ నుంచి చక్కగా ఓణంకి సంబంధించిన భోజనాలు అనేవి ఆ టెంపుల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా విశేషంగా. అంటే ఒకటని కాదు, దీనికి సంబంధించి శ్రీకోవెల్ అని ఉంటుంది మధ్యలో, దాంట్లో భగవంతుడి యొక్క రూపం, తర్వాత చుట్టూ అన్నీ ఇది చుట్టూ దీపాలు వెలిగిస్తారన్నమాట ప్రాముఖ్యతగా. అలాగే ఇక్కడి నుంచి శబరిమలైకి కూడా పండలం అంటారు, పండలం నుంచి శబరిమలైకి తీసుకెడతారన్నమాట తిరు ఆభరణం అని చెప్పి అయ్యప్ప స్వామికి. అలాగే అయ్యప్ప స్వామికి సంబంధించిన బంగారు వస్త్రాలు కూడా మొదలైనవన్నీ కూడా ఇక్కడ తిరువాన్కోర్ దేవస్వామి దగ్గర నుంచే పెడతాయి. అంటే ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతలో ఏంటంటే ఈ పడవల పోటీలు కానీ, ఈ ఓనంకి సంబంధించి కానీ, ఓనం సజ్జకి సంబంధించి కానీ, ఇటు పక్కన శబరిమలైకి సంబంధించిన డ్రెస్సులకి సంబంధించినవి కానీ, పండలం వీటన్ని కానీ, అన్నిటికంటే ప్రధానంగా అర్జునుడే ప్రతిష్ఠేపించిన ఈ పార్థసారథిగా ఆయన రూపం కానీ ఇవన్నీ చాలా విశిష్టతని ఆక్యుపై చేసుకొని ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. ఈ ఓనం ఫెస్టివల్స్లో హయ్యెస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పడవ పందాలకి తర్వాత ఓనం సజ్జకి ప్రాముఖ్యమైన ప్రదేశంగా చెప్తారు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.